హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ రూమ్. ఈ రోజే కంప్లీట్ చేశాను పెరుసు మూవీ. ఒక తమిళ్ డబ్బుడ్ కామెడీ డ్రామా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది. ట్రైలర్కి డీసెంట్ బజ్ ఉంది, కానీ మూవీ నాకు నచ్చలేదు. యాక్చువల్గా మూవీ ఎలా ఉందో చెప్తాను. ప్లాట్ విషయానికి వస్తే పెరుసు స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ పరమానందం, ఒక ఓల్డ్ మ్యాన్ హూ సడన్లీ డైస్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆఫ్టర్ హిస్ డెత్ ఫ్యామిలీ ఫేసెస్ ఏ వెరీ వియర్డ్ అండ్ నర్వస్ సిచ్యువేషన్ రిలేటెడ్ టు హిస్ ఫాదర్. ఆ సిచ్యువేషన్ గురించి నేను రివీల్ చేయలేను, బికాస్ దట్స్ ద ఓన్లీ మిస్టరీ పార్ట్ అని వాళ్ళు అనుకున్నారు మూవీలో. స్టోరీ ఆ సిచ్యువేషన్ తర్వాత ఎలా డెవలప్ అవుతుంది అనే పాయింట్ మీద మూవీ బేస్ అయి ఉంది. ఫస్ట్ హాఫ్లో వెరీ స్లో నరేషన్, కొన్ని సీన్స్ వర్క్ అయ్యి ఉంటాయి, బట్ ఓవరాల్గా స్క్రీన్ ప్లే డ్రాగ్ అవుతుంది. కామెడీ సీన్స్ ఫోర్స్డ్గా ఫీల్ అవుతాయి అండ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూమెంట్స్ చాలా తక్కువ. సెకండ్ హాఫ్లో కూడా పేసింగ్ ఇష్యూ కంటిన్యూ అవుతుంది. ఫ్యూ ట్విస్ట్ ట్రై చేశారు, బట్ ఎగ్జిక్యూషన్లో స్ట్రెంగ్త్ లేదు. ఇరిటేటింగ్ అండ్ స్ట్రెచ్డ్ సీన్స్ వల్ల ఎంగేజ్మెంట్ మిస్ అవుతుంది. ఈవెన్ క్లైమాక్స్ ఫెయిల్ టు డెలివర్ ప్రాపర్ ఎమోషనల్ ఆర్ కామిక్ పే ఆఫ్. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ అన్కన్విన్సింగ్. నిహారిక గారు డెబ్యూ చేశారు ఈ మూవీలో, నాకైతే అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. డబ్బింగ్లో ఫీల్ మిస్ అయిపోతుంది. యాక్టర్స్ ట్రై చేసినా కూడా ఇంపాక్ట్ లేదు అక్కడ. ఈవెన్ కామెడీ టైమింగ్ ఫ్లాట్గా ఉంటుంది. సో సీన్స్ ఫాల్ కంప్లీట్లీ ఫ్లాట్. ఓవరాల్గా పెరుసు ఈస్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. డెడ్ స్లో నరేషన్, ఫోర్స్డ్ కామెడీ అండ్ వీక్ ఎగ్జిక్యూషన్. 2 అవర్స్లో వెరీ ఫ్యూ మూమెంట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. స్కిప్ చేయొచ్చు అన్లెస్ యు ఆర్ రియల్లీ వెరీ క్యూరియస్. నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీకు వేరేలా అనిపించవచ్చు. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీరు పెరుసు మూవీ చూసారా? ఒకవేళ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా రివ్యూస్ కోసం తెలుగు వ్యూ ఒరిజినల్స్ని ఈరోజు ఫాలో అయిపోండి. సో దిస్ ఈస్ తెలుగు వ్యూ ఒరిజినల్స్ టీమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.